ఫిబ్రవరి 23న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రజల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండా ఉన్నాయి. నందిత కారు ప్రమాదం ఎలా జరిగింది? నందితను ఎవరైనా చంపడానికి ప్రయత్నించారా? దర్గాలో మొక్కులు చెల్లించటానికి వెళ్లిన ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత వెంటనే ఎక్కడకు వెళ్లారు? అనే విషయాలపై చాలామందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పిఏ కమ్ డ్రైవర్ ఆకాష్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేక అనుమానాలకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఆకాష్ స్పృహలోకి రావటంతో ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో సదాశివపేటలోని దర్గాలో మొక్కులు చెల్లించటానికి లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లాం. అక్కడి నుంచి తిరిగొచ్చి దర్గా నుండి హైదరాబాద్ చేరుకొని లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పటంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థమవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయింది అని ఆకాష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మిస్కిన్ బాబా దర్గాకు ఆమె వెళ్లారు. ఈ దర్గాకు ఎమ్మెల్యే లాస్య అర్ధరాత్రి సుమారు 12:30 గంటలకు చేరుకుందని, మొక్కులు తీర్చుకున్న అనంతరం ఉదయం 3-4 గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని, తర్వాత కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపి టిఫిన్ తిందామని డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్ను లాస్య అడగటంతో టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని, షామీర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి లాస్య కారు ఎంట్రీ అయిందని, డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవటం వల్ల ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో లాస్య ఉన్న కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్పై లెఫ్ట్ సైడ్ రైలింగుకు ఢీకొట్టిందని, అందువల్లే ప్రమాదం జరిగిందని, హత్యకోణం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. లాస్య సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీఎస్ సెక్షన్ 304A కింద పటాన్చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు. నివేదిత ఫైల్ చేసిన కేసులో శుక్రవారం వేకువజామున ఉదయం 5:15 ఆకాష్ మాకు ఫోన్ చేశాడు. ప్రమాదం జరిగి ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడు. మేము స్పాటుకు వెళ్లి చూస్తే నుజ్జునుజ్జు అయి కారు మాత్రమే ఉంది అని నివేదిత ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై డీఎస్పీ వివరణ ఇచ్చారు. ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్పై లెఫ్ట్ సైడ్ రైలింగుకు ఢీకొట్టింది. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉంది. నిర్లక్ష్యంగా అతివేగంగా నడపటం వల్లే ప్రమాదం జరిగింది అని వివరించారు. లాస్య నందిత మరణానికి అనేక కారణాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. ఆకాష్ సడన్ బ్రేక్ వేయటం, నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడంతో నందితకు ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని, పైగా ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి ఎక్స్ఎల్ఆర్ సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు. మిడిల్ సీటులో కూర్చున్న నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడమే ఆమె చనిపోవటానికి ప్రధాన కారణమని అంటున్నారు. మరోవైపు ఆకాష్ను కార్ డ్రైవ్ చేయనివ్వకుండా ఉండి ఉంటే బాగుండేదని, గతంలో నార్కట్పల్లిలో నందిత స్కార్పియో కారు ప్రమాదానికి గురైనప్పుడు కూడా ఆకాషే డ్రైవింగ్ చేశాడని అంటున్నారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతుందని అందరూ అనుకుంటే నందిత ఇలా చిన్న వయసులోనే కన్నుమూసింది. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరిలోనే నందిత తండ్రి సాయన్న మరణించటం, అదే నెలలో నందిత సైతం మరణించటం కుటుంబాన్ని మరింత శోకసముద్రంలోకి నెట్టేసింది. ఫిబ్రవరి 23న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రజల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండా ఉన్నాయి. నందిత కారు ప్రమాదం ఎలా జరిగింది? నందితను ఎవరైనా చంపడానికి ప్రయత్నించారా? దర్గాలో మొక్కులు చెల్లించటానికి వెళ్లిన ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత వెంటనే ఎక్కడకు వెళ్లారు? అనే విషయాలపై చాలామందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పిఏ కమ్ డ్రైవర్ ఆకాష్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేక అనుమానాలకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఆకాష్ స్పృహలోకి రావటంతో ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో సదాశివపేటలోని దర్గాలో మొక్కులు చెల్లించటానికి లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లాం. అక్కడి నుంచి తిరిగొచ్చి దర్గా నుండి హైదరాబాద్ చేరుకొని లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పటంతో
హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థమవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయింది అని ఆకాష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మిస్కిన్ బాబా దర్గాకు ఆమె వెళ్లారు. ఈ దర్గాకు ఎమ్మెల్యే లాస్య అర్ధరాత్రి సుమారు 12:30 గంటలకు చేరుకుందని, మొక్కులు తీర్చుకున్న అనంతరం ఉదయం 3-4 గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని, తర్వాత కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపి టిఫిన్ తిందామని డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్ను లాస్య అడగటంతో టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని, షామీర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి లాస్య కారు ఎంట్రీ అయిందని, డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవటం వల్ల ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో లాస్య ఉన్న కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్పై లెఫ్ట్ సైడ్ రైలింగుకు ఢీకొట్టిందని, అందువల్లే ప్రమాదం జరిగిందని, హత్యకోణం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. లాస్య సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీఎస్ సెక్షన్ 304A కింద పటాన్చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు. నివేదిత ఫైల్ చేసిన కేసులో శుక్రవారం వేకువజామున ఉదయం 5:15 ఆకాష్ మాకు ఫోన్ చేశాడు. ప్రమాదం జరిగి ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడు. మేము స్పాటుకు వెళ్లి చూస్తే నుజ్జునుజ్జు అయి కారు మాత్రమే ఉంది అని నివేదిత ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై డీఎస్పీ వివరణ ఇచ్చారు. ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్పై లెఫ్ట్ సైడ్ రైలింగుకు ఢీకొట్టింది. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉంది. నిర్లక్ష్యంగా అతివేగంగా నడపటం వల్లే ప్రమాదం జరిగింది అని వివరించారు. లాస్య నందిత మరణానికి అనేక కారణాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. ఆకాష్ సడన్ బ్రేక్ వేయటం, నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడంతో నందితకు ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని, పైగా ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి ఎక్స్ఎల్ఆర్ సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు. మిడిల్ సీటులో కూర్చున్న నందిత సీటు బెల్టు పెట్టుకోకపోవడమే ఆమె చనిపోవటానికి ప్రధాన కారణమని అంటున్నారు. మరోవైపు ఆకాష్ను కార్ డ్రైవ్ చేయనివ్వకుండా ఉండి ఉంటే బాగుండేదని, గతంలో నార్కట్పల్లిలో నందిత స్కార్పియో కారు ప్రమాదానికి గురైనప్పుడు కూడా ఆకాషే డ్రైవింగ్ చేశాడని అంటున్నారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతుందని అందరూ అనుకుంటే నందిత ఇలా చిన్న వయసులోనే కన్నుమూసింది. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరిలోనే నందిత తండ్రి సాయన్న మరణించటం, అదే నెలలో నందిత సైతం మరణించటం కుటుంబాన్ని మరింత శోకసముద్రంలోకి నెట్టేసింది.